నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 35. సంయు, ఏమైందే, ఇలా చూపించు అన్నది మృదుల. అందరికీ చూపించే ప్లేస్లో గిల్లాడా ఏంటి నీ కొడుకు? మనసులో అనుకొని పళ్ళు నూరింది సంయుక్త. పైకి మాత్రం అదేమీ లేదత్తా, నైనిక చెప్పినట్టు ఏదో కుట్టింది, ఇంటికి వెళ్ళాక చూసుకుంటానులే ఇహిహి అని పళ్ళు ఇకిలించింది సంయు. చాలా రోజులుగా ఈ ఇల్లు వాడకంలో లేదు కదా, క్రిమికీటకాలు ఎక్కువే ఉండి ఉంటాయి, మరోసారి క్లీనింగ్ చేయిస్తే సరి, నిజంగానే ఏదో కుట్టిందని భావించిన మృదుల అన్నది. అబ్బే, ఏం ప్రయోజనం లేదత్తా, కొన్ని పురుగులు ఉంటాయి చూడు, ఎన్నిసార్లు కెమికల్ స్ప్రే చేసినా అవి పోవు సరికదా, మరింత బలాన్ని పెంచుకుంటాయి, పగబట్టినట్టుగా మళ్ళీ మళ్ళీ కొడతాయి, దానికన్నా ప్లేస్ మార్చడం బెటర్ అన్న సంయు అక్కడి నుండి లేచి నైనిక దగ్గరికి వెళ్ళబోయింది. తనపై పంచి వేసిన ఆమెను గుర్రుగా చూసిన శిఖర్ ఆమె వెళ్లకుండా చెయ్యి పట్టుకొని ఆపాడు. తల తిప్పి అతని చురుగ్గా చూసింది సంయు. తింటూ మధ్యలో నుండి లేవకూడదని తెలియదా, బేస్ వాయిస్తో అన్నాడు శిఖర్. ఈ తింగరోడు నన్ను మనశ్శాంతిగా తిండి కూడా తిన్నివ్వడు, నోట్లో అనుకొని చేసేదేమీ లేక అక్కడే కూర్చొని భోజనం చేసింది. అత్తకి కష్టమవుతుందని డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్లన్నీ తీసి సింకులో వేసింది. డైనింగ్ టేబుల్ని శుభ్రం చేసింది. నేను చేసుకుంటాను లేవే, ఇక వెళ్ళు, ఇప్పటికే బాగా పొద్దుపోయింది మృదుల అన్న. వినలేదు సంయు. నువ్వు ఒక్కదానివి ఈ పనులన్నీ ఏం చేసుకుంటావులే అత్త, నీకు కోడలు వచ్చేదాకా నేను సహాయం చేస్తాను, ఆ తర్వాత నువ్వు చెయ్యమన్నా చెయ్యను అన్న సంయుక్త అక్కడే హాల్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటున్న శిఖర్ని ఓరకంట చూసింది. అతడు ఆమె మాటలు పట్టించుకోనట్టే ఫోన్ చూడడంలో నిమగ్నమయ్యాడు. ఒంటరిగా ఉంటే వదిలిపెట్టడు, నలుగురిలో ఉంటే అసలు పట్టించుకోడు. ఈ శాల్తీ మెంటాలిటీ ఏంటో నాకు ఓ పట్టాన అంతు చిక్కడం లేదు. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నా జీవితం దబిడి దిబిడేనేమో అనుకొని భారంగా నిట్టూర్చింది సంయు. అత్త, నేను వెళ్తున్నా అని చెప్పులు వేసుకుని వెళ్తుంటే, శిఖర్, అది ఒంటరిగా వెళ్తోంది, నువ్వు వెళ్ళి దాన్ని దిగబెట్టిరా అన్నాడు నిరంజన్. ఈ ఊరు దానికేమన్నా కొత్తనా డాడ్, వెళ్తుందిలే అన్న అతడు ఫోన్లో నుండి తన చూపు మరల్చలేదు. ఊరు కొత్త కాదు కానీ రోజులు బాగోలేవు కదా, రోజు మనం ఎన్ని వినడం లేదు, ఎన్ని చూడడం లేదు. అసలే చీకటి పడింది, వయసులో ఉన్న ఆడపిల్ల ఇంత రాత్రివేళ ఒంటరిగా పంపడం కరెక్ట్ కాదు, వెళ్ళి దిగబెట్టిరా ఆర్డర్ వేశాడు నిరంజన్. తల ఆడిస్తూ లేచిన శిఖర్ సెల్ ఫోన్ని ప్యాంట్ జేబులో వేసుకొని సంయు వెంట బయలుదేరాడు. ఇందాక అతడు చేసిన పనికి చాలా కోపం మీద ఉన్న సంయుక్త అతడు రావడం చూసి, నేను వెళ్ళగలను ఉడుకుబోతుతనంతో అంది. తెలుసు, పొడిగా అన్నాడు శిఖర్. మరి నాతో ఎందుకు వస్తున్నావు? నడుస్తుంది కాస్త టక్కున ఆగింది. పగలు ఎలాగూ మాకు పర్మిషన్ లేదు అనుకున్న నిశాచరాలు రాత్రిపూట యథేచ్ఛగా తిరుగుతాయి కదా, అవి నిన్ను చూసి ఎక్కడ దడుచుకుంటాయోనని వాటి సేఫ్టీ కోసం వస్తున్నాను, నీకోసం కాదు ఆమెను చూసి ఎగతాళి చేశాడు శిఖర్. అంటే నేను వాటికన్నా డేంజర్ అని అంటున్నావా? నడుముకు చేతులు పెట్టుకొని అతని మీద కోపంతో అరిచింది సంయు. ఓయ్, అంత గట్టిగా అరవకు, చెట్టు మీద నిద్రపోతున్న పక్షులు, వీధి కుక్కలు దడుచుకుంటాయి, పైగా ఎవరో తమ మీద అటాక్ చేయడానికి వస్తున్నాయని గోలగోలగా అరుస్తాయి, అంతేనా? ప్రమాదం నీ నుంచి అని భావించి నీ మీద దాడి చేసినా చెయ్యవచ్చు, నీతో పాటు నేను ఉన్న పాపానికి అవి నా మీద కూడా అటాక్ చేస్తాయేమో అని నా అనుమానం. అసలే పెళ్ళి కావలసిన అందగాడిని నా అందం డ్యామేజ్ అయితే బాబోయ్, ఇంకేమైనా ఉందా? నేను ఆ ఊహను కూడా భరించలేను. అనుమానాన్ని భయాన్ని రెండూ ఒకేసారి తన గొంతులో పలికించాడు శిఖర్. వీడి ఓవర్ యాక్షను కచ్చాగా అనుకున్న ఆమె, నువ్వు అన్నట్టుగా ఏదీ జరగదు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడడానికేనా నాతో వచ్చింది? ఇందాక చేసింది సరిపోలేదనా ఇలా పిచ్చి పిచ్చి మాటలతో నన్ను భయపెడుతున్నావు? పైగా నేను పిచాచిని అయినట్టు మాట్లాడుతున్నావు. ఆమె నడవకుండా అలాగే నడి రోడ్డులో నిలబడి అతన్ని గుర్రుగా చూసింది. ఆమె రాకపోవడంతో మాట్లాడుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళిన అతడు కాస్త ఆగి వెనక్కి తిరిగాడు. ఆమె స్టాచ్యూలా అలాగే నిలబడి ఉంది. నడి రోడ్డులో దిష్టిబొమ్మల. చాలా బాగున్నావు, కానీ మీ ఊరి జనాలని 4 రోజులు ప్రశాంతంగా బ్రతకనివ్వు అన్నాడు. ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించబోయాడు. నేను రాను అని మొండికేసి అతని చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేసింది సంయు. ఎలా రావో నేను చూస్తాను అన్న శిఖర్ తన బలాన్ని అంతా ఉపయోగించి ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు లాగాడు. అబ్బా, నొప్పి అని బాధతో విలవిలలాడింది సంయుక్త. అతను వెంటనే ఆమె చేతిని వదిలేశాడు. నొప్పి పుట్టిన చోట
ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంది సంయు. శిఖర్ కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. నువ్వు అలా చూస్తే నాకేం భయం వేయడం లేదు. అయినా నువ్వు పేరుకు మాత్రమే బావవి, కానీ నాకు మాత్రం బండ సచ్చినోడివి. అరే, అసలు ఆడపిల్ల సుకుమారంగా ఉంటుంది, సున్నితంగా చూసుకోవాలి అన్న జ్ఞానం లేదు నీకు. నా చెయ్యి నొప్పి పుట్టేలా ఎలా లాగావో చూడు. కందిన తన చేతిని చూపించింది. మరి నువ్వు మాటలతో చెప్తే వినవు కదా అన్న అతడు ఆమెను అమాంతం ఎత్తుకొని ముందుకు కదిలాడు. సంయు గింజుకుంటూ నేను నడవగలను అంది. నేను కాదన్నానా అన్నాడు అతడు. కాసేపటికి ఎంతుంటున్నావే, ఇంత బరువున్నావు, చూడ్డానికి పిట్టపిల్లలా కనిపిస్తావు, కానీ నీ బరువు మాత్రం ఏనుగంతుంది అని ఆమె మీద సెటైర్ వేశాడు. నీకు మొయ్యడం చేత కావడం లేదని చెప్పు, అంతేకాని నేను వెయిట్ ఎక్కున్నానని అనకు. మూతి తిప్పింది. పడిపోతానేమో అనుకున్న ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతనికి తెలుసు ఆమె చాలా లైట్ వెయిట్తో ఉందని, అయినా ఆమెను ఉడికించాడు శిఖర్. శిఖర్ సైలెంట్గా ఉండడంతో నువ్వు నన్ను మోయలేవు, కానీ దింపు, నేను నడుస్తాను. అయినా ఇలా నన్ను ఎత్తుకోవడం ఎవరైనా చూస్తే బాగోదు. అసలే ఇది పల్లెటూరు, మరొకలా అనుకుంటారు అంది సంయు. ఎవరైనా తమని చూస్తున్నారా అని రోడ్డుకు రెండు వైపులా తల తిప్పి చూసింది. కదలకుండా ఉండు, లేదంటే నిన్నిక్కడే ఎత్తేస్తాను ఆమెను మందలించాడు శిఖర్. ఎత్తేయడం ఎందుకు? నీకు చేత కాకపోతే మెల్లిగా దింపు, నేను నడుస్తాను. అతని ఈగో హట్ చేసింది. అతనికి రోషం పొడుచుకొచ్చింది. నాకు చేత కాదు అంటావా కోపంతో అన్నాడు శిఖర్. ఆమె కావాలని తల నిలువున ఆడించింది. నాకేం చేతనవుతుందో పద, ఇంటికి వెళ్ళాక చూపిస్తా అన్న అతడు తన నడక వేగాన్ని పెంచాడు. ఇల్లు వచ్చినా ఆమెను కిందికి దింపలేదు. తిన్నగా ఆమె బెడ్రూమ్కి తీసుకొని వచ్చి మంచం మీద పడేయాలి అనుకున్నాడు, కానీ మెల్లగా పడుకోబెట్టాడు. స్ట్రైట్గా నిలబడి తన బాడీని స్ట్రెచ్ చేశాడు. వెళ్ళి గది తలుపు వేశాడు. ఆమె గబాల్న లేచి కూర్చొని తలుపెందుకు వేస్తున్నావు కంగారు పడింది. అతడు అహహా విలన్లా నవ్వాడు. సరిగ్గా అదే సమయంలో పడకగదిలో పడుకొని ఉన్న రియా మనసు ఆందోళనతో నిండింది. ఆమె ఆలోచనలు మరోలా సాగుతున్నాయి. ఊరికి వచ్చింది అన్న మాటే కానీ ఆమె మనసులో లేదు. ఏదో కలవరం. శిఖర్కి తనకి దూరమైపోతున్నాడు అన్న భావన కలిగింది ఆమెకి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరికీ పెళ్లి జరగదు అని భామ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నోనో, అలా జరగడానికి వీల్లేదు మనసులో గట్టిగా అనుకుంది. ఏది ఏమైనా నేను శిఖర్ని పెళ్లి చేసుకొని తీరాలి, అది అతనికి ఇష్టం ఉన్నా లేకున్నా. ఈ విషయంలో నా పంత నెగ్గవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ సంయుక్త ముందు ఓడిపోవడానికి వీల్లేదు. దానికోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతైనా తెగిస్తాను. పెద్దలు అంటూ ఉంటారు కదా, ప్రేమ విషయంలో ఏం చేసినా తప్పు లేదని. నేనెంత ప్రయత్నించినా నా ప్రయత్నం ఫలించేలా లేదు. శిఖర్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేలా లేడు. కాబట్టి మరో మార్గంలో వెళ్ళాలి. దానికోసం ఎంతకైనా తెగించాలి. అవసరమైతే ఆ సంయు పీక కోసి అయినా సరే అతన్ని పెళ్లి చేసుకోవాలి. ఇదిగో ఇలాంటి కన్నింగ్ ఆలోచనలు చేయడం మొదలుపెట్టింది రియా. అంతేకాదు, అప్పటికప్పుడు ఏదో ప్లాన్ వేసింది. ఇలా చేస్తే బాగుంటుంది అని స్థిర నిర్ణయానికి వచ్చింది. అప్పటికి కానీ ఆమెకు మనశ్శాంతి కలగలేదు. వెళ్ళగానే ఈ ప్లాన్ అమలు చేయాలి. ఇది కనుక సక్సెస్ అయితే శిఖరిక నావాడు అనుకోగానే తృప్తితో కూడిన చిరునవ్వు ఆమె పెదవులపై మొలిచింది. పడుకొని హ్యాపీగా నిద్రలోకి జారింది రియా. ఇక్కడ శిఖర్ మాత్రం సంయుతో ఆడుకుంటున్నాడు. గది తలుపు వేసిన అతడు ఒక్కొక్క అడుగు ఆమె వైపు వేస్తుంటే ఈ తింగరోని బుర్రలో ఏదో దూరింది. ఇప్పుడు ఇతని ప్లాన్ ఏంటో భయంతో గుటికెలు మింగింది సంయు. ఎందుకే కంగారు పడతావు? నువ్వు కోరుకున్నదేగా నేను చెయ్యబోతున్నాను. ఇంకా ఆ బిడియం ఎందుకు అన్న శిఖర్ కూర్చొని ఉన్న ఆమెను విసురుగా మంచం మీదకి తోశాడు. ఆమె వెనక్కి పడింది. భయంతో కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూసి, నేనేం కోరాను, ఎప్పుడు కోరాను, నోరు ఉంది కదా అని అబద్ధం చెప్పకు అంది. అతడు ఆమె మీదికి వంగగానే ఆమె మాట తడబడింది. అబద్ధం చెప్పడం మా ఇంట వంట లేదు. ఆమె డిప్ప మీద ఒక్కటిచ్చాడు శిఖర్. ఇందాక మనం వచ్చేటప్పుడు అన్నావు కదా, నాకేమీ చేత కాదని, నేనేం చెయ్యలేనని. అలా నా ఈగో హట్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? నాకేం వచ్చో అవన్నీ చూపించాలిగా. సైడ్ స్మైల్ ఇచ్చిన అతడు ఆమె ముఖంలో ముఖం పెట్టాడు. భయంతో సంయు గట్టిగా కళ్ళు మూసింది. అతడు పూర్తిగా ఆమె మీదికి వాలుతుంటే రెండు అరచేతులు అతని ఎద మీద పెట్టి వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది. బలంగా ఉన్న అతని మీద
పడకుండా ఆపడం ఆమె వల్ల కాలేదు. అతని బరువు మోయలేక ఆమె చేతులు నొప్పి పుడుతుంటే అతడు వాటిని తప్పించి తన బరువంతా ఆమె మీద వేశాడు. ఆమె కీచుగా అరిచింది. ఉష్ అని ఆమె పెదాల మీద తన చూపుడు వేలు ఉంచాడు. అతని బరువు మోయలేక ఆయాసపడుతూ కళ్ళు తెరిచి పైనుండి లేవమన్నట్టు చూసింది. అతడు ఆమె మీద నుండి కొద్దిగా పక్కకు తప్పుకొని తన బ్యాలెన్స్ని చేతి మీద మెయింటైన్ చేశాడు. నువ్వు నన్ను హర్ట్ చేశావు. నీకు పనిష్మెంట్ తప్పదు. చెప్పు, ఎలాంటి పనిష్మెంట్ కావాలి? సమయు ముఖంపై గాలికి పరుచుకున్న వెంట్రుకలను మునివేళ్లతో తీసి చెవి వెనకాల పెట్టాడు. అబ్బో, పెద్ద దానకర్ణుడు దిగివచ్చాడు వరాలిచ్చేయడానికి. వెటకారమాడిన ఆమె, ఇచ్చేది పనిష్మెంట్, ఇంకా దానికి ఆఫర్ కూడానా అన్నది. ఇదిగో, నువ్వు ఇలాంటి మాటలతోనే నన్ను రెచ్చగొడతావు. నేనేమన్నా అంటే లబోదిబోం అంటావు. అయినా నీకు మొదటి నుండి నోటి దూల ఎక్కువ. వచ్చిన దగ్గర నుండి చెప్తూనే ఉన్నాను, నా ముందు మాట తూలకూడదని. నువ్వు వినవు కదా. అయినా పనిష్మెంట్ నీకు కాదు, నీ లిప్స్కి ఇవ్వాలి అన్నాడు శిఖర్. క్షణం ఆలస్యం చేయకుండా ఆమె లిప్స్ని తన లిప్స్తో లాక్ చేసి గాఢంగా కిస్ చేయడం మొదలుపెట్టాడు. ఆమెకు ఊపిరి భారమవుతుంటే ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చినట్టు చేసి మళ్ళీ దాన్ని కొనసాగించాడు. మొదట పెనుగులాడిన ఆమె అతడి ముద్దు చేస్తున్న మాయకి మైకంలో పడిపోయింది. ఆమెకు తెలియకుండానే అతని మెడ చుట్టూ చేతులు అల్లేసింది. మరో లోకంలో విహరించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ఆలోచనలు పూర్తిగా స్తంభించాయి. ఆమె మనసంతా అతడు నిండిపోయాడు. ఈ జన్మకి ఇది ఉండిపోతే చాలు, ఇంకేమీ వద్దు అనిపించింది. పెదవి మంట పుట్టడంతో వాస్తవంలోకి వచ్చి కెవ్వుమంది. అతడు ఉలిక్కిపడి ఆమెను వదిలాడు. అతడు గాఢంగా తన ప్రేమను చూపిస్తున్న తరుణంలో ఆమె పెదవి చిట్లింది. అతని పంటి ఆనవాళ్ళు ఆమె పెదవులపై గర్వంగా నిలిచాయి. వాటి తాలూకు సలపరం ఆమె కళ్ళల్లో కంటిచెమ్మ రూపంలో బయటపడింది. అవి బుగ్గల మీదికి జారకముందే ఆమె కండ్లపై ముద్దు పెట్టి వాటిని అక్కడే ఆపేశాడు. ఆమె మౌనంగా అతన్ని చూసింది. ఎర్రగా కందిన ఆమె పెదాల వైపు ఒకసారి చూసి డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న లిప్ కేర్ తెచ్చి ఆమె పెదాల మీద రాశాడు. ఇప్పటికైనా తెలుసుకో, నాతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం మంచిది కాదని, లేదంటే నీకు ఇలాగే అవుతుంది అనేసి లేచి వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఆపింది సమయు. తల తిప్పి ఏంటి అన్నట్టు చూశాడు శిఖర్. ఆమె కళ్ళు మరి కాసేపు ఉండమని బతిమిలాడాయి. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.